అందరికి శనార్థులులా మంచిగున్నారా? నేనైతే మస్తు దిల్కుషుకున్నులా. అలా మీకోసం ఓ మంచి ముచ్చట తీసుకొని వచ్చిరా. గదే మన కేటీ రామారావు సార్ ఉన్నాడు కదా, నమో 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 అంటారు కదా. నమో నమో అంటే మీకు అర్థమైందో తెలుసా? నమో అంటే నమ్మిచ్చి మోసం చేసినట్టులా. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు చూడు, గా నరేంద్ర మోడీ గారట ఈ 10 ఏళ్ళల్లో జనాలందరినీ నమ్మించి మోసం చేసిండట. మరి గదేంటిది, గది ఎట్లా అని కేటీ రామారావు సార్ చెప్పబట్టే మాట్లాడితే నమో నమో అంటారు. నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మించి మోసం చేసుడు. నరేంద్ర మోడీ కాదు నమో అంటే, నమ్మించి మోసం చేసుడు. ఎట్లా మోసం చేసిండని మీరు అనొచ్చు. ఇక గట్లనే కేటీ రామారావు సారు ఏమనుకుంటారు రాబట్టిందంటే, ఇగో నల్లధనం బయటికి తీస్తామని చెప్పిర్రు ఈ బీజేపీ వాళ్ళు. నల్లధనం బయటికి తీస్తామన్నారు, నల్లధనం బ్యాన్ చేస్తానన్నారు. ఆ నల్లధనాన్ని మొత్తం కలిపి ప్రజల పేరు మీద తలా ఒక్కొక్కలకు అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిర్రు. వేసిర్రా? వెయ్యలే. ఇగో ఇవన్నీ జూటా మాటలు. నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజలకే కాకుండా ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా నమ్మించి గొంతుగా పోతాండటుల్లా. 10 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు? నల్లధనం మొత్తం వాపస్ తెస్తా, నాకు ఓటేయండి, ఇంటింటికి 15 లక్షలు పంపిస్తా అన్నాడు. అన్నాడా లేదా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చిండా? ఇయ్యలే. బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా అన్నాడు. మామూలు రైళ్లు దిక్కులేదు ఇప్పటికి. ఇక ఇట్లాంటిది బీజేపీకి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఓట్లేసి గెలిపిస్తారా? ఇక బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు అవసరమా అని కల్వకుంట్ల కేటీ రామారావు సార్ అంటాడు. మరి గా సారు ముచ్చట్లేంది, గా సార్ కథలేంది ఒకసారి మళ్ళీ మీరే చూడుర్రి. గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు, అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతారు. కరీంనగర్లో రాండ్రి మసీదులు దవ్వుదాం, మసీదులు దవ్వుతే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మాది మీదేంద్ర నాయన, నువ్వు తవ్వమంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పునాదులు దవ్వు, తవ్వేడుంటే చెరువుల పునాదులు దవ్వు, తవ్వేడుంటే ఒక కాలేజీకి పొక్కదావు, కాలేజీ గట్టు, ఓ బడి గట్టు, గవ్వేవి శాతగావు. కానీ మతం పేరు మీద రెచ్చగొట్టాడు. హిందూ వేరు, ముస్లిం వేరు, ముస్లింలంతా దుర్మార్గులు, హిందువులంతా వేరే అని చెప్పి అడ్డమైన మాటలు, అడ్డమైన కథలు, పోరగాళ్ళ నెత్తులు పాడేసాడు తప్ప చేసిన ఒక్క మంచి పని ఉంది 5 ఏళ్లలో. ఇగో గిదుల్లా కేటీ రామారావు సార్ అయితే ఏమనబట్టిండో మీరు కూడా విన్నారు కదా. ఇగో ఈ తెలంగాణలట బీజేపీ పార్టీకి ఓటేయద్దట. ఓటు గీటు వేస్తే భారత రాష్ట్ర సమితికి వేసి మనమే ఎక్కువ సీట్లను గెలిపించుకోవాలి, కానీ భారతీయ జనతా పార్టీకి వేస్తే మనకేం రాదు, అల్లి కల్లి సున్నకు సున్నా అని కుళ్ళు గుత్తగా చెప్తాడు కేటీ రామారావు సారు. మరి ఎవరికి ఓట్లు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారో జనాలు ఇక మీరే చూసి మంచిగా ఓట్లు వేయరు మరి.